వేములవాడలో తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు మలిపెద్ది శంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ సత్రంలో తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు మలిపెద్ది శంకర్ జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా అవోపా, వేములవాడ పట్టణ అవోపా మరియు సిరిసిల్ల పట్టణ అవోపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మలిపెద్ది శంకర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, సమాజానికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన కోడెముక్కు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు, పేదలకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అలాగే వేములవాడ వైశ్య సంఘం నాయకుడు సత్రం గౌరవ సలహాదారు నగుబోతు రవీందర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని భీమేశ్వర స్వామిని ప్రత్యేకంగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సత్రం వ్యవస్థాపక అధ్యక్షుడు, జిల్లా అవోపా అధ్యక్షుడు తాటికొండ వాణి పవన్ కుమార్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిద్ధంశెట్టి వేణు, జిల్లా అవోపా వర్కింగ్ ప్రెసిడెంట్ మద్ది సత్యనారాయణ, వాసవి క్లబ్ 103A జిల్లా క్యాబినెట్ సెక్రటరీ వంగల కిరణ్ కుమార్, వేములవాడ అవోపా యూనిట్ అధ్యక్షుడు వంగల మహేష్, కార్యదర్శి ఆమెటి శ్రీనివాస్, పిఆర్ఓ మాడిశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు. అయిపోయిందా? నేను చెప్తాను. ఈరోజు తెలంగాణ ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మలిపెద్ది శంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వేములవాడలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు వేములవాడ భీమేశ్వర ఆలయంలో భీమన్న రాజన్న ప్రీతిపాత్రమైనటువంటి కోడెముక్కును చెల్లించుకొని వారు నిండు నూరేళ్ళు ఆయుర్వేదాలతో ఉండాలని, ఉండాలని, ముందు కూడా అనేక సంక్షేమ ఆర్యవైశ్య సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని, వారి అడుగుజాడల్లో మేము కూడా తెలంగాణ రాజన్న యూనిట్ పక్షాన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ఈరోజు మలిపెద్ది శంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వామివారి కోడముక్కు చెల్లించుకొని అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మా వేములవాడ మాకు ఆర్యవైశ్యులకు ఒక పెద్ద దిక్కుగా మేము ఏ కార్యక్రమం నిర్వహించినా కానీ మేము మా వెన్నంటి ఉండే నగబోతు రవీందర్ గారు వారు అనారోగ్యంతో ఉండడం వల్ల వారి ఆరోగ్యం కుదుటపడి త్వరగా ఇంటికి వచ్చి వేములవాడకు రావాలని భీమన్నను కూడా కోరుకోవడం జరిగింది. రవణకు కూడా ఆ రాజేశ్వర స్వామి భీమన్న ఆశిస్తున్నారని, వారి నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని వేములవాడ భీమన్నను వేడుకోవడం జరిగింది. మరోసారి మలిపెద్ది శంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.